ప్రస్తుతం మనతో పాటు ఏఐఎఫ్బి పార్టీ చైర్మన్ జావేద్ గారు ఉన్నారు. జావేద్ గారు, ఇక్కడ చూసుకున్నట్టయితే రిజల్ట్స్ వచ్చినాయి. బ్రహ్మాండంగా మీరు ఒక మున్సిపల్ పీఠాన్ని ఈరోజు మీ చైర్మన్ అవ్వబోతున్నారు. తీరా సీన్ కట్ చేస్తే మాత్రం మాకు జాగృతికి సంబంధం లేదు, ఇది మా కష్టార్జితం అని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట. సో మీరు చైర్మన్గా ఉన్నారు, సీనియర్ నాయకులుగా ఉన్నారు కాబట్టి సో ఏందండి దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? ఇది జాగృతి ఒక ఉద్యమము, మాది ఫార్వర్డ్ బ్లాక్ నేషనల్ పార్టీ ఇది. సో ఇది కలిసి పోటీ చేసాము. ఇది ఇందులో కలిసి వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు, మేము వాళ్ళకి సపోర్ట్ చేసాము. ఈవెన్ క్యాండిడేట్స్ కూడా కలిసి సెలెక్ట్ చేసాము. సో అది వాళ్ళు మాతో సంబంధం లేదంటే అది పార్టీ పరంగా లేదు. వాళ్ళు ఫార్వర్డ్ బ్లాక్లోనే ఉన్నారు కదా, మారలేదు కదా, వేరే పార్టీలో వెళ్ళలేదు కదా. జాగృతి ఒక పార్టీ కాదు కదా, ఒక ఉద్యమం. సో వాళ్ళు సపోర్ట్ చేశారు మాకు. సో వీళ్ళు ఫార్వర్డ్ బ్లాక్లో ఉన్నారు, ఫార్వర్డ్ బ్లాక్లోనే ఉంటారు. వీళ్ళు వేరే పార్టీకి వెళ్ళరు. మీరు వేరే పార్టీకి వెళ్తే అప్పుడు ఈ ప్రశ్న అడగండి మీరు. ఓకే. సో మరి ఇప్పుడు కవిత గారి కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంది? అంటే ప్రచారంకి రాలేదు, ప్రచారంకి రాకున్నా వాళ్ళ కొందరు కార్యకర్తలు వాళ్ళ పార్టీ తరపు నుంచి పని చేశారు, ఆ కాన్స్టిట్యున్సీస్ లో పనిచేశారు. సో పనిచేయడం వల్ల కలిసి పనిచేయడం వల్ల రిజల్ట్ వచ్చింది. సో ఈ జైత్రయాత్ర ఇంకా ముందు ముందు ఇట్లే ఉంటుంది. ఇది ఫ్యూచర్ లో మేము డిసైడ్ చేస్తాము. స్టేట్ కమిటీ ఉన్నది, స్టేట్ బాడీ ఉన్నది. ఇది వాళ్ళతో అందరు కూర్చొని చర్చించి మేము ఫైనల్ గా డిసైడ్ చేస్తుంది. పార్టీ కేవలం అవసరాలకు తర్వాత ఇంతకుముందు వాళ్ళు దీని గురించి చెడు ప్రచారం చేశారు కొందరు గిట్టనోళ్ళు. కానీ ఇది ఇప్పుడు ఈ పార్టీకి ఒక బ్లూ ప్రింట్ రెడీ అయినది. ఇది స్టేట్ లెవెల్లో కాకుండా నేషనల్ లెవెల్లో తయారు చేసాము. మేము కంపారిజన్ పాలిటిక్స్ నుంచి సోషల్ మనం ఈ విజనరీ పాలిటిక్స్లో వస్తున్నాము. యంగ్ జనరేషన్ యూత్కి అవకాశం ఇస్తున్నాం. మేము కంప్లీట్గా ఎడ్యుకేటెడ్ పీపుల్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు నిజంగా ప్రజాసేవ ఎవరైతే చేయడానికి సిద్ధంగా ఉన్నారో, ఇష్టంగా ఉన్నారో వాళ్ళని ముందుకు నడపాలని పార్టీ డిసైడ్ చేసింది. పార్టీ ఆల్రెడీ ఒక విజనరీ రోడ్ మ్యాప్ తయారు చేసింది. దాన్ని ముందుగా తొందరలోనే మనము దాన్ని ఈ పబ్లిక్లో తీసుకొస్తున్నాం. అది విలేజ్ ఒక లెవెల్ నుంచి రాష్ట్రం లెవెల్ నుంచి ఒక నేషనల్ లెవెల్ వరకు. కాంగ్రెస్ అధికారంలో, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఇవన్నీ కాదని ఏఐఎఫ్బి పార్టీ నమ్ముతారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర మేమేదైతే తయారు చేసిన విజనరీ థింకింగ్ అది తప్పకుండా పబ్లిక్ నమ్ముతారు. దాన్ని మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే మేము ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాం, సమస్యల మీద పనిచేస్తున్నాం. మేము ఎవరితోటి కంపేర్ చేయట్లేదు. మాదొక విజనరీ థింకింగ్ ఉన్నది, దేశాన్ని ముందుగా తీసుకెళ్ళాలి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కి క్రెడిట్ ఇవ్వాలి మీరు. క్యాండిడేట్లు పార్టీ ఉంటే పార్టీ సింబల్ని బట్టి క్యాండిడేట్లు ఉంటారు కదా. క్యాండిడేట్ లాగా కూడా లోకల్ వాళ్ళ రెప్యుటేషన్ ఉంటుంది, బట్ పార్టీది కూడా దాంట్లో కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. వితౌట్ పార్టీ అయితే ఎవరైతే వేయరు కదా, చాలా తక్కువ కదా, రేర్ కదా వేసేది. ఓకే. సో మొత్తానికి క్రెడిట్ ఫార్వర్డ్ బ్లాక్ కే ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ ని చూసే జనాలు ఓటేస్తున్నారు మెయిన్. జాగృతి కూడా కలిసి పనిచేసాం మేము. ఓకే.